బట్ నాకు ఎక్కువైందా నాకు ఈరా అంటే ఈ లేదా ఏంట్రీ నీళ్ళు తీయగా ఉన్నాయి రే ఏంట్రా రే నన్ను కలిసి మాకు ప్రశాంతం అనుకొని ఇంటికి పోతే నా పని అంతే సంగతులు రే ఏంట్రా నా ముందే చెప్పాను నేను నా జోలు రావద్దు అని చెప్పా నువ్వు ప్రశాంతం మునుకున్నాడు రే మలకొండు నన్ను లేపక గొంట్లో పడిపోయా. ఏమైంది బ్రో నీకు? ఏమైందక్క గొంట్లో పడిపోయా. లేపు. అవునా, నేను హీరోయిన్ కదా, నేను నిన్న లేపుతాను. ఎట్టకట్ లేపాలమ్మా. అవునా, నిన్ను లేపడం కష్టం బ్రో, నేను లేపను. ఎందుకు? ఎందుకంటే నేను హీరోయిన్ కదా, నా వాల్యూ తగ్గిపోయింది. నువ్వెక్కడ నేనెక్కడ? సరేలే లేపు. లేపడం కష్టం బ్రో, నేను హీరోయిన్ని, నా చేతులన్నీ మురికైపోతాయి. ఓ నీ చేతులేం పోతుంది కదా, నిన్నేలా లేపుతాను నేను అసలు. ఏం కాదు లేపమ్మా. లేపడం కష్టం బ్రో, నాకు షూటింగ్ టైం అవుతుంది. సరే నేను వెళ్తున్నాను మరి. సరే బాయ్ బ్రో. సరే బాయ్ బ్రో, వెళ్తున్నాను. ఏమేం తిట్టుంది, చెవులు గుట్టేస్తున్నాయి. ఏం తిట్టయిపోతుంది అలా ఆడేందో కానీ నా చేతులు చెక్కాలి. చెప్పు చాటమ్మా ఇటు ఊపుతుండే ఇటు ఇటు. ఒక నిమిషం ఆగయ్యా, మీ అందరికి ఆగయ్యా, చేయాలు కొట్టేస్తున్నాయి. ఆగు, నీకు టైం ఉండిద్ది నీ డైలాగ్కి. నా డైలాగులు చెప్పని, ఇది పట్టుకుంటా. అమ్మ తర్వాత చెప్తులే అమ్మా. ఓ ఆగు, నేను హామీలు ఇయ్యాలి. మీరు కంపేర్ చేస్తుందమ్మా. ఆగండి అయ్యా, ఆగు. అరే ఎవరా చూడు, అర్పియే చూడరా, నాకు ఆగు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించిన మీ అందరికి కూడా ఇంటింటి ఆడవాళ్ళందరికి ఒక్కొక్క చీర ఫ్రీ. కాదెత్తులా అమ్మ, నన్ను లేపమ్మా. నన్ను లేపమ్మా, చెప్పు చాటమ్మా. ముసలాళ్ళందరికి 5,000 ఫ్రీ. కాదెత్తులా అమ్మ, 5,000 నాకు ఇయ్యమ్మా. నన్ను లేపమ్మా. ఆగండి. మీ అందరి ఓటు ఎవరికి? మీ అందరి ఓటు ఎవరికి? నాకు ఓటయ్యా, అప్పుడు నేను ఫస్ట్ నాకు ఓటేసి నన్ను గెలిపించు. మళ్ళా వచ్చినప్పుడు లేపుతా. పదండి, టైం అవుతుంది మీటింగ్. చెప్పు చేతమ్మ లేపమ్మా. చెప్పు చాటండి ఎందో కానీ ఇన్ని మందిని తీసుకొచ్చింది ఎందో మరి ఒక్కలు కూడా లేపలే. ఎవరొస్తారు చూద్దాం. హలో చెప్పండి. న్యూస్ రిపోర్టర్ అండి? అవునండి. ఇదిగోండి, ఇక్కడ పరిటాల్లో జెండా చెట్టు దగ్గర ఒకరు పడిపోయారండి. ఓ అవునా అండి, ఇట్స్ ఏ వండర్ఫుల్ నైస్. చెప్పండి ఎలా? గుంటలో పడిపోయాడండి. అవునా అండి, చెప్పండి అండి. ఇవాళ మీకు మంచి న్యూస్ వస్తుంది, రండి. ఇక్కడ వస్తున్నానండి, విత్-ఇన్ సెకండ్స్ లో నేను అక్కడ ఉంటానండి. ఓకేనండి. ఈ మందు కోసం ఎందో కానీ నాకు నెట్టేసింది. ఎవరు
ఓ ఎవరమ్మా మీరు? నేనా న్యూస్ రిపోర్టర్, నువ్వేనా గుంటలో పడింది గుంట నక్క? ఏందమ్మా కొంటున్నాక అంటున్నావు? మరి నువ్వేగా గుంటలో పడింది గుంట నక్కవే. నేను మనిషినమ్మా, నక్కను కాదమ్మా. అవునా, మనిషి అయితే మరి గుంటలో ఎందుకు పడ్డావు గుంట నక్క? ఆడెవరు తోసేసి వెళ్ళిపోయారమ్మా మందు కోసం. అవునా, తోసైతే ఇంక అట్లా పడిపోవడమేనా గుంట నక్క? మరి పడిపోక ఏం చేయాలమ్మా? సర్లే గాని నువ్వు గుంటలో పడ్డావుగా, ఆ లోతు ఎంతుందో తెలుసా నీకు? ఏందమ్మా అట్ట అడుగుతున్నా? నీకేం తెక్కొచ్చింది ఏంది? నాకు తెక్కేం రాలేదులే గాని గుంటలో పడ్డప్పుడు నీ స్పందన ఏంది చెప్పు? ఏం స్పందన అమ్మా? నన్ను లేపమ్మా ఫస్ట్. చేవలు గుట్టేస్తున్నాయి. ఓ మంచిది గుంట పడాలి, గుంట చక్కగా పడాలి. ఏంటమ్మా? ఎట్టబడ్డ నువ్వు చెప్పవేంది గుంటలో? ఎట్టబట్టలేదమ్మా, ఎందారేగమ్మా చెప్పింది. ఓ నాకు వినపల్లా, మళ్ళా చెప్పవా? మందు కోసం దోసేసిందా గుంట నాకు? సర్లే గాని ఆ లోతు ఎంత ఉందో చెప్పవా నాకు కొంచెం? నాకెట తెలిసిద్దమ్మా? మరి పడ్డావుగా గుంటలో, అసలు ఎట్టా తెలిసిద్దమ్మా నాకు? ఎట్లా తెలిసిద్ది అంటాడేంది? గుంటలో పడి గుంట నాకెట్ట తెలిసిద్ది అంటాడేంది? టేప్ తాపు కొందాం మరి. టేప్ తాపు టేప్ తేవాలా? నువ్వు తెచ్చుకోలేదా గుంటలో పడేటప్పుడు? నీకు తెలీదా? ఏంటమ్మా అసలు నువ్వు లేపుతావా లేపవా? సర్లే గాని నిన్ను లేపడానికి నాకు టైం లేదు, నాకు వేరే న్యూస్ వచ్చింది, నేను లేపమ్మా. నాకు టైం లేదు, నేను పోతున్నాను. ఓ ఏమైంది? ఫోటోలు తీసుకొని పోతుంది లేకుండా. ఎవరు వస్తారు? ఎవరైనా వచ్చి నన్ను లేపండ్రా. ఓ మానవా, నీ పాపం మానవా, అది మార్చుకొని యేసయ్య చెంతకు చేరవా. ఓ అయ్యో ఇట్లా అయ్యా, నన్ను లేపుతూ కానీ. ఎవరయ్యా నువ్వు? నేను మనిషినయ్యా. కనపడుతున్నాయిగా. నువ్వు అక్కడేం చేస్తున్నావు అంటున్నా? నన్ను ఒక తోసేసి వెళ్ళిపోయాడు అక్క మందు కోసం. అవునా? ఇప్పుడు నీకేం కావాలి? నన్ను లేపయ్యా. అది మా వల్ల కాదు లేపటం. ఎన్నో మంది వచ్చారు, హీరోయిన్ వచ్చింది, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎన్నో మంది వచ్చారయ్యా. నన్ను ఎవరు లేపలేరయ్యా. అదే నువ్వు పడిపోయింది గుంట కాదు, అది పాపం అని ఊది. నువ్వు ఇప్పుడు త్రాగి ఆ పాపం అని ఊబిలో పడ్డావు. అది ఏ మనుషుడు లేపలేడు, నీకు నువ్వు మాత్రమే లేవగలవు. ఎలా అయ్యా? నా నరువులు ఇరిగిపోయాయా వాళ్ళు తోసే తోడుసుడికి. అవునా? అయితే నీకు ఈ వాక్యం చదివి వినిపిస్తాను చూడు. ఇదంతా ఈ తాగుడు వల్ల చేయండి. మత్తాయి సువార్త 3వ అధ్యాయంలో నీకోసం ఇలా రాయబడింది. జబులూను దేశమును నఫ్తాలి యోర్దాను కవదలను సముద్ర తీరాన్ని జనులు నివసించు గలిలే చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించును. నువ్వు పడిపోయింది అది గొయ్యి కదా, అది మరణ ఛాయ. ఇంకా 4 రోజుల్లో లేకపోతే ఇంకొక గంటలోనే నువ్వు చచ్చిపోవచ్చు. అవునా అయ్యా? నువ్వు పడిపోయింది అది నువ్వు గుంట అనుకుంటున్నావు కాదు. నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు మోస్తున్న పాపం అది పాపం అనే గుంట. నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన వేషధారణ జీవితాలను బట్టి నీ ఆ పాపం అనేది మరణ ఛాయలోకి లాగేసుకుంది. నీవేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవాలి. సరే అయ్యా, నమ్ముతానయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవడం వల్ల ఈ పాపం అనేది ఆయన రక్తం ద్వారా క్షమించబడి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఈరోజు ఏ పాపం అనే ఆ యొక్క ఊపిలో నువ్వు ఉన్నావో దానిలో నుంచి లేవబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి సహాయం కావాలి. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఈ పాపం అనే ఊపిలో నుండి పైకి లేవగలవు. సరే అయ్యా, ఖచ్చితంగా నమ్ముకుంటా. నన్ను లేపయ్యా ఫస్ట్. బ్రదర్ వాడు చేయబెట్టుకొని చెప్పు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అమ్మా
టైటిల్ మీ అందరూ కూడా అర్థమైంది స్కిప్. పాపం తను గుంట అనుకున్నాడు, కానీ అది ప్రతి మనిషి ఏ మనిషి అయితే పాపం చేశాడో ఆ పాపం అనేది ఒక రోజు మరణించాలని మాట్లాడుతుంది. ఎవరు కాపాడుతారో ఎవరు రక్షిస్తారని ఆ రోజు ఒళ్ళు కొట్టుకొని ఏడవక ముందే ఈరోజు ప్రభు యేసుక్రీస్తుని ఈ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈరోజు ఆయన వెలిగి ఆ మరణ ఛాయ నుండి నిన్ను బయటికి వెలుగులోకి తీసుకురావడానికి ఈ క్రిస్మస్.